హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మా ఊళ్ళమ్మ భీమవరం రుచులు. ఈరోజు నేను మీకు చేసి చూపించబోయే రెసిపీ చింత చిగురు రొయ్యల కూర. ఇది చాలా టేస్టీగా పుల్ల పుల్లగా చాలా బావుంటుందండి. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక పాన్‌లో ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత మనం కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకుందాం. అండ్ తర్వాత బాగా కడిగి శుభ్రం చేసుకున్న రొయ్యల్ని అందులో వేసేసి ఒక్కసారి మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే టేస్ట్‌కి తగినంత సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా వేసి మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు మనం ఇందులో బాగా కడిగి శుభ్రం చేసుకున్న చింత చిగురుని ఇందులో వేసేసి ఒక్కసారి మిక్స్ చేసేసుకుందామండి. ఇప్పుడు మనం ఒక 2-3 మినిట్స్ వాటర్ పోయకుండా మగ్గించుకుందామండి. అండ్ చూసారు కదా, కొంచెం మగ్గిన తర్వాత మనం ఇందులో కుక్ అవ్వడానికి తగినంత వాటర్ పోసుకుందామండి. ఒక్కసారి మనం దీన్ని మిక్స్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ మనం మూత పెట్టేసి మగ్గించుకుందామండి. సిమ్‌లో పెట్టుకోవాలి. టెన్ మినిట్స్ తర్వాత మనం ఒక్కసారి మూత తీసుకొని ఒక్కసారి దీన్ని మిక్స్ చేసుకుందాం. ఇంకా మనకి వాటరీగా ఉంది కదండీ! ఆ వాటర్ కూడా మనకి బాగా ఎగిరిపోయేలాగా మనం ఒక 2-3 మినిట్స్ సిమ్‌లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుందామండి. అండ్ తర్వాత చూసారు కదా, మనకి పైన ఆయిల్ తేలుతుంది. సో, మనకి ఇంకా ఈ చింత చిగురు రొయ్యల కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసేసుకుందామండి. చూసారు కదండీ! ఎంతో టేస్టీగా, స్పైసీగా అండ్ పుల్లగా ఉండే చింత చిగురు రొయ్యల కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి. అండ్ మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.